మంచిది. మరి సార్ చేతుల మీద కేక్ కట్ చేద్దాం. రైట్ సార్. సార్ ఒక మాట, ఇంకా నూతన సంవత్సరపు వాగ్దానం అనేది మరి బైబిల్ ప్రకారంగా తీసుకుంటే సంవత్సరం అంతా ఆరోగ్యాలు దేవుడి కృప ఉంటుంది కాబట్టి ఇది ఒక్కొక్కటిగా మీరు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం మనది సార్. అలాగే సాల్వ ముందు తీసుకురండి అన్న. ఇంకోటి ఏంటమ్మా మేడం గారికి, ఎంపీ మేడం గారికి పేరు తెలియదు, ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు, అందరూ తీసేస్తాము. అలా తీసుకున్నాను కదా సార్తో మంచిగా అనుకుంటున్నాను. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ అయిపోయినాక మీరందరూ అనుకొని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే విధంగా ఒక తేదీని నిర్ణయించుకొని మీరందరూ సమావేశమై ఈ ప్రేమ విందు ఆశీర్వాద సభ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి నిర్వాహకులు, మరి నర్సాపూర్ నియోజకవర్గ నా క్రైస్తవ సోదరులు సోదరుల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చిన్నప్పటి నుండి నేను చాలామంది నా స్కూల్లో అయితేనేమి, కాలేజీలో అయితేనేమి, నేను పెరుగుతున్న క్రమంలో అన్ని మతాల వ్యక్తులతో స్నేహితులతో స్నేహం చేసి అవకాశం దొరికి అన్ని రకాలుగా అందరి సంస్కృతులను, అందరి మనుషులను, అందరి ప్రేమలను, అందరి గొప్పతనాలను తెలుసుకునే భాగ్యం కలిగింది. అందులో భాగంగా నాకు క్రైస్తవ సోదరులతో కూడా చాలామంది స్నేహితులు నా స్కూల్ డేస్ నుంచి మొదలు పెట్టుకుంటే కాలేజ్ డేస్ నుంచి ఉంటే ఎన్నో అనుభూతులు. ఏ విధంగా మనం దైవానికి, ఆయన కృపకు అంకితమై మన జీవన విధానాన్ని ఎట్లా ఒక మంచి మార్గంలో పెట్టుకోవాలనే దానికి చర్చకి వెళ్తే అది జరుగుతుందని ప్రగాఢంగా విశ్వసించే వ్యక్తుల్లో నేను మొదలుపెట్టింది. ఒక మనిషి సమాజంలో ఎన్నో సమస్యలతో సఫలమై ఉన్నాడు. జీవితం అంటేనే పోరాటం. ఇక ఈ మధ్య అంటే గత 15-20 సంవత్సరాల నుంచి చూస్తే మన జీవన విధానం చాలా వేగంగా పరిగెత్తుతుంది. ఈ వేగంలో మనం ఎన్నో
విషయాలను మనం కొంచెం ఆగి తీరిగా చూస్తే అందులో ఎంతో అనుకుంటుంది. అవి మిస్ అవుతున్నాం. వీటన్నిటికీ ఒక ఉపశమనం మళ్ళీ మనకు అన్నింటినీ పొందాలంటే మనం రోజు కాస్త సమయాన్ని దేవుని గురించి మనం చర్చిలను ఎక్కడో మనం కొంత సమయాన్ని పాటిస్తే మళ్ళీ మనమంతా మన జీవన విధానాన్ని ఒక సక్రమమైన మార్గంలో పెట్టగలుగుతాం. కాబట్టి మీరందరూ ఒక అట్లాంటి అనుభూతి పొందుతున్నారు. మేము కూడా మీ ద్వారా ఎంతో నేర్చుకుంటున్నాం సమాజంలో. కాబట్టి మన ద్వారా మన పిల్లలకు కానీ మన భవిష్యత్ తరాలకు కానీ దేవునికి మనం అందరం కూడా ప్రార్థన చేసుకొని ఒక నిస్వార్థంగా సమాజానికి సేవ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు శాంతి సౌభాగ్యాలతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మనకు ఏ రుగ్మతలు రావు. మనం చేసే పనులలో మనం మంచి పురోభివృద్ధి చెందుతామని విశ్వసించే వ్యక్తుల్లో నేను ఒకటి. కాబట్టి మీరందరూ ఇక్కడ సమావేశమైన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళ వాళ్ళ విధి విధానాల్లో మంచి భవిష్యత్తుతో మంచి మార్గంలో పోవాలని ప్రగాఢంగా విశ్వసిస్తూ మీరందరూ అభివృద్ధి పథంలో నడవాలని ఈ అవకాశాలు ఇచ్చిన నిర్వాహకులకు మరొకసారి అభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. గట్టిగా చెప్పండి. ప్రభువాన్ని ప్రార్థించుదాం.